వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణపై సిబిఐ దృష్టి పెట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికని అసెంబ్లీలో పెట్టి దాని దర్యాప్తును సిబిఐకి అప్పగించేసింది. దానికన్నా కొద్ది రోజుల ముందే సుప్రీంకోర్టు ఆదేశాలతో మంతని జంట హత్యల కేసును సిబిఐ టేకప్ చేసింది. ఇంకా రెండిటి విషయంలో సిబిఐ విచారణ ఇంకా ప్రారంభించలేదు. ఇప్పుడు మూడోది కూడా మరోసారి సిబిఐకి వెళ్ళబోతుంది. మూడో కేసు తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘంగా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఈ రోజు వరకు కూడా విచారిస్తూ వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సిబిఐ చేతికి అప్పగించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. అది కూడా సిబిఐకి వెళ్ళబోతుంది. దీంతో తెలంగాణలో సిబిఐ విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. అది మొత్తానికి కాంగ్రెస్ అటు బీజేపీ మధ్యలో బీఆర్ఎస్ ఇరుక్కున్నట్లు కనిపిస్తుంది. ఏం జరగబోతుంది సిబిఐ విచారణతో? ఒకదాని తర్వాత ఒక కేసును సిబిఐకి అప్పగించడంలో రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటి? దీనిపై బీజేపీ ఏం చేయబోతుంది? బీజేపీని కూడా రేవంత్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా అంటే అవుననే అనిపిస్తుంది. ఈరోజు ఢిల్లీలో రేవంత్ చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కాళేశ్వరం అవినీతిని సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో తేలుస్తామని బీజేపీ నేతలు మాట్లాడారు. ఇప్పటికి 2-3 వారాలు అవుతుంది సిబిఐకి ఇచ్చి. ఇప్పటివరకు వాళ్ళ నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ ఆయన చిట్చాట్లో మళ్ళీ గతంలో చేసిన విమర్శలు మొదలుపెట్టారు. దీనికి ఖచ్చితంగా ఇలాంటి విమర్శ రేవంత్ రెడ్డి చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే రకంగా మాట్లాడారు. సిబిఐకి ఇవ్వండి 48 గంటల్లో తేలుస్తామంటూ. అప్పుడు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు ఢిల్లీలో చిట్చాట్లో రేవంత్ కూడా చేసిన వ్యాఖ్యలు అప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు రిలవెంట్గా కనిపిస్తున్నాయి. చూద్దాం. అది చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నా. సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నా. సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తాను. రైట్. మొత్తానికి అప్పుడు కిషన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు సిబిఐ విచారణకు ఆదేశించిన 48 గంటల్లోనే విచారణ చేస్తామంటూ ఆయన చెప్పారు. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఆయన చిట్చాట్లో మీడియాతో మాట్లాడుతూ ఇదే రకమైన కామెంట్ చేశారు. మనతో డిబేట్లు జరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత కిషన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి అడ్వకేట్ బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందు కిషన్ గారు, ఒక్కొక్క కేసు సిబిఐకి వెళ్తుంది. ఒకటి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఒకటి మంతని జంట హత్యల కేసు వెళ్ళింది. అఫ్కోర్స్ అది వ్యక్తిగత అంశం అయినప్పటికీ, వామనరావు హత్య కేసు అయినప్పటికీ దంపతులది. అక్కడ మీ మాజీ ఎమ్మెల్యే పుట్టమధు హస్తం ఉంది కాబట్టి ఆయన అందులో సిబిఐ యూక్స్లో ఉన్నారు. అది పక్కన పెడితే ఇక కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కానీ ఇదంతా కూడా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు చుట్టూ తిరుగుతున్న అంశం. ఆల్రెడీ కాళేశ్వరం కేసు ఇచ్చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఏంటి బీజేపీ బీఆర్ఎస్ రెండింటి చేతుల్లో మీరు ఎదుర్కొన్నారా? లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపి బీజేపీ చేతిలో మిమ్మల్ని పెట్టేసిందా? అసలు ఏం జరుగుతుంది? అంటే ఇరుక్కున్నారా అని పక్కన పెడితే ఒకటి తెలంగాణ ప్రజలకు ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే, రెండు జాతీయ పార్టీలు కలిసి ఇక్కడున్న
కేసీఆర్ గారిని వారి పార్టీని ఇబ్బంది పెడుతుంది అని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు సిబిఐని నరేంద్ర మోదీ గారు జేబు సంస్థ అని అంటారు. రేవంత్ రెడ్డి గారు మొన్న సిబిఐ కాళేశ్వరంకి వేసే ముందు రోజు కూడా బహిరంగ సభలలో చాలా స్పష్టంగా సిబిఐ అనేది వాళ్లకు ఆ పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఒక విభాగంలాగా పనిచేస్తున్నది అని మాట్లాడతారు. కానీ ఇక్కడనేమో మీరు సిబిఐ సహాయాన్ని తీసుకున్నారు. సో దాంతోనే స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకటేంటిదంటే కళ్యాణ్ గారు, మాకు కేసీఆర్ గారి మీద బురద జల్లడం అనేది, కేసులు అనేటివి ఇవి కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ గారిని రకరకాల వాళ్ళు అసలు తెలంగాణ అనే కాదు ఇది అని ఏదేదో కథనాలు చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇంకొకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్గా అవి నిలబడతలేవు కూడా కదా. పవర్ కమిషన్ మీద పెట్టిరు. ఫస్ట్ సుప్రీంకోర్టే ఆ కమిషన్ చైర్మన్ని మార్చేసింది. ఆ తర్వాత మొన్న కాళేశ్వరం విషయం మీద, కాళేశ్వరాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కాబట్టి సింపుల్గా ఎవరికన్నా అర్థమైపోతుంది ఏంటంటే అసెంబ్లీలో ఫెయిల్ అయిపోయారు. అసెంబ్లీలో ఏమాత్రం కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. హరీష్ రావు గారు దాని గురించి మాట్లాడారు. ఇవాళ నిలకడగా నిలబడి ఉన్న కాళేశ్వరం నుంచే మనకు నీళ్ళు వస్తున్నాయి. ఆఖరికి ఆయన మొన్న మూసి రీజ్యునేషన్ మళ్ళా చేద్దాం అనుకున్నది కూడా మూసి కాళేశ్వరములో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచే ఇవాళ నీళ్ళు తీసుకొని వద్దాం అనుకుంటున్నాడు. సో కాళేశ్వరం మీద ఇంకా బురద చల్లలేకపోతుడు. సో ఇందులో రాజకీయ క్రీడ ఏం చేద్దాము, తీసుకుపోయి సిబిఐ అని అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తేనేమో సేఫ్. ఎందుకంటే కేసీఆర్ గారిని రేవంత్ గారి ప్రభుత్వం అరెస్ట్ చేస్తేనేమో రాజకీయంగా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్కి, కాబట్టి తీసుకుపోయి బీజేపీకి వేసేద్దాము అని. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కూడా అగో చూసిర్రా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనేది విన్ విన్ సిచ్యువేషన్ అని అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు గంత అమాయకుల అర్థం కాదా? ఎందుకంటే వాళ్ళకు ఒకటి ఏం చూస్తారు అంటే, ఒకటి నువ్వు 2 సంవత్సరాల నుంచి పరిపాలన పూర్తిగా వైఫల్యం, అండ్ ఇంకోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడవు. యూరియా విషయం మీద నీకే క్లారిటీ లేదు. రఘునందన్ రావు గారితో కూర్చొని ఏమని మాట్లాడతాడు, కొరత లేదు, బ్రహ్మాండంగా ఉన్నది, బఫర్ స్టాక్ ఉన్నది, అన్ని స్టాక్లు ఉన్నాయి అని అంటావు. మళ్ళా తర్వాత ఆర్టిఫిషియల్ కొరత, ఇదంతా మీడియా సృష్టిస్తున్న కొరత అని నువ్వు మాట్లాడు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి చేస్తున్న కొరత అని అన్నారు. సో ఒక నీకే కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు, నీకే ఒక క్లారిటీ లేనప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇవాళ ఏం చేస్తున్నావు అనేది. సేమ్ థింగ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం మీద కూడా మీరు అసలు ఇవన్నిటి మీద కూడా మీరు గమనించండి. మా మీద విజిలెన్స్ కమిషన్లు అయిపోయినాయి, కొన్నిటి మీద ఏసీబీ పెట్టాల్సిన ఏసీబీలను పెట్టేసిర్రు, ఇప్పుడు సిబిఐని తీసుకొని వస్తున్నారు. రకరకాల కమిషన్, ఘోష్ కమిటీ రిపోర్టు ఇది ఇచ్చేసింది. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ విషయం మీద కూడా అయిపోయింది మొత్తం, మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, మా దగ్గర ఇంత ఎవిడెన్స్లు ఉన్నాయి, మొత్తం అన్నీ తీసుకొని వచ్చినామని చెప్పి సిబిఐని ఎప్పుడు తీసుకొని వస్తారు చెప్పండి? మీ విచారణ ఫెయిల్ అయితే. కరెక్ట్. ఇలా కాళేశ్వరం విషయం మీద మీరు ఏమని చెప్పిండ్రు, అది రాసినప్పుడు కూడా మీ గవర్నమెంట్ పత్రాల్లోనే ఏమున్నది, మీరు ఎన్డీఎస్ఏ ద్వారా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా విచారణ చేపట్టండి అని అంటే అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత టైం వేస్ట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేసి, రాష్ట్రంలో ఉన్న మీడియా టైంని వేస్ట్ చేసి, ప్రజల టైంని వేస్ట్ చేసి నువ్వేం చేసినావు? ఎన్డీఎస్ఏ ఆఖరికి అంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ వేస్ట్, అది ఫ్యూటైల్ అటెంప్ట్ అన్నట్టు. ఇప్పుడు కూడా ఇంత హంగామా చేసి కొంత పోలీస్ అధికారులను, పోలీస్ సేవలు చేసిన వాళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టి వాళ్ళు కోర్టు విచారణలు ఎదుర్కొని బెయిల్లు తీసుకొని వచ్చి ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా చేతులు దులుపుకొని నువ్వు సిబిఐ అని చెప్తే ప్రభుత్వాన్ని నువ్వు పూర్తిగా అంటే నీ వైఫల్యం నుంచి కప్పిపుచ్చుకొని మీ మేనిఫెస్టో నుంచి, మీ గ్యారంటీ, మీ డిక్లరేషన్లు, మీ హామీల నుంచి డైవర్ట్ చేస్తూ, రాష్ట్రంలో ఉన్న కీలక సమస్యల నుంచి డైవర్ట్ చేస్తూ ఇవాళ నువ్వు కాలయాపన చేసి రాజకీయ క్రీడ మాత్రమే. రైట్. రచనారెడ్డి గారు, ఇప్పుడే మనం విన్నాం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బయట సిబిఐ విచారణకు ఇచ్చిన 48 గంటల్లో విచారణ మొదలు పెడతామని అన్నారు ఆయన. రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చారు విచారణకి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు మనకు ఖచ్చితమైన సమాచారం ఉంది. సిబిఐ విచారణలో ఏం తేలుతుంది? ఇప్పుడు కిషన్ గారు అన్నట్టు మీకు కూడా అనుమానం ఉందా? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఏం తేల్చకపోతే, తేలిస్తే మాత్రం అది కాంగ్రెస్కి సంబంధం లేదు, బీజేపీకి సంబంధించిన వ్యవహారం, అలా పొలిటికల్ మైలేజ్ వస్తుంది, బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తే ఇలాంటి వ్యూహం కనిపిస్తుందా? నిజంగా సిబిఐ తేల్చాలి ఇందులో ఉన్న అవినీతిని కానీ, తప్పుల్ని కానీ, ఒప్పుల్ని కానీ అనేది చిత్తశుద్ధికి కనిపిస్తుందా మీకు? మీరు ఒక అడ్వకేట్ కూడా, దీన్ని ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. 10 టీవీ ప్యానెల్ కి ఇంకా ప్రేక్షకులకి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు 48 గంటల్లో తేల్స్తాము అని అనడానికి
అండ్ రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టుకొని అరే 3 రోజులు అయిపోయింది ఇంకా తెలుసలేరు అనడానికి ఒక సీరియస్ సింప్లిస్టిక్ అండ్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే 2015 నుంచి కోట్ల చుట్టూ గీట్ల చుట్టూ తిరుక్కుంటూనే ఉన్నాడు. ఆయనకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానము లేకపోతే జ్యుడిషియల్ నాలెడ్జ్ ఉండాలా, లేకపోతే కావాలని దాన్ని కప్పిపుచ్చుతున్నాడు. ఎందుకంటే క్లియర్ గా వాళ్ళు ఒక జియో పాస్ చేసిండ్రు. ఏంది, ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీదనే మేము సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి జియో తీసుకురావడం జరిగింది. అదే జియోని ఆనరబుల్ హైకోర్టు అక్టోబర్ 7 వరకు దాన్ని స్టే చేయడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ కూడా ఈ స్టేట్ కి రాకుండా రాలేని పరిస్థితి ఒక జియో 3 ఏళ్ల కింద ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద సిబిఐ రావాలన్నప్పుడు దాన్ని స్టే చేసినప్పుడు, ఇప్పటికైతే స్టే చేసినప్పుడు, ఎందుకంటే రిపోర్టెడ్ పొల్లా అని చెప్పేసి పిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కాబట్టి ఎన్నో లీగల్లీ ఫాలో కావాల్సిన డ్యూ ప్రాసెస్ రూల్స్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టంలో ఉన్న క్లాజెస్ ఈ రిపోర్ట్ కన్స్ట్రక్షన్ లో లేకపోతే ఈ రిపోర్ట్ దర్యాప్తులో ఫాలో కాలేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. సో దాని మీదనే స్టే ఉంది. సో ఎక్కడి నుంచి సిబిఐ రావాలా అంటే రచన గారు అక్కడ ఆ పాయింట్ తో పాటు ఇంకొకటి లీగల్ పాయింట్, ఒకటి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ రావాలన్నది కూడా ఒక పాయింటే. దాని పక్కన పెట్టి అందులోనే ఆ జీవోలో ఇంకొకటి కింద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం కూడా రావాలని ఉంది. రావాలని కాదు, రావచ్చు, విచారణ చేయాలని ఉంది, విచారణ చేయండి అని ఉంది. ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కూడా విచారణ చేయొచ్చు. విచారణకి టైం పడుతుంది కదండి, ఎందుకంటే వాళ్ళు అసలు పుస్తకాలు, రిపోర్ట్లు, ఎవిడెన్స్లు, డాక్యుమెంట్లు అన్ని తిరిగేయాలా. అంటే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కదా, సిబిఐకి ముందు అనుమతి ఇవ్వాలి కదా ఫస్ట్. అది ఇంకా రాలే కదా. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద సిబిఐ సార్ కళ్యాణ్ గారు నన్ను సెంటెన్స్ కంప్లీట్ చేయని. ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద సిబిఐకి ఢిల్లీలో జ్యూరిస్డిక్షన్ ఉంటది. అవును. ఇంకో స్టేట్స్ అయినా గవర్నమెంట్స్ అయినా అదేంటి వాళ్ళను ఆహ్వానించవచ్చు, ఇన్వైట్ చేయొచ్చు, లేకపోతే కోర్ట్ ఆర్డర్స్ ద్వారా కూడా సిబిఐ రావచ్చు. ఇక్కడ మన తెలంగాణలో క్లియర్ గా సిబిఐ రావద్దు అని చెప్పేసి ఆస్ట్రైల్ గవర్నమెంట్, పిఆర్ఎస్ గవర్నమెంటే 3 ఏళ్ల కింద జియో పాస్ చేసింది. అది అలా ఉండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న ఓన్లీ ఫర్ ద మినిమల్ రీజన్ ఆఫ్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే ఇన్వైట్ చేసింది, జనరల్ ఇన్విటేషన్ కాదు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్. ఇదేంటి సార్, ఇప్పుడు మొన్న ఫార్ములా ఈకి గడికి ఎఫ్ఐఆర్ కి గవర్నర్ దగ్గర కురుకుతారు, ఛార్జ్ షీట్ కి గవర్నర్ దగ్గర కురుకుతారు, ప్రజలను పిచ్చోలు చేస్తున్నారు సార్. దేనికైనా గ్రాంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కోసము దాంట్లో ఒకటేసారి అనుమతి ఎలా అవసరమో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తుందంటే వాళ్ళు జ్యూరిస్డిక్షన్ ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నౌ ద బాల్ ఇస్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద సిబిఐ. ద సిబిఐ అక్టోబర్ 7 వరకు ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు కాబట్టి ఆగి ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఓట్ ఫర్ నోట్ కేసే మొత్తము తేలి గవర్నమెంట్ అదేంటి మన క్రిమినల్ కోర్ట్ నాంపల్లి మన ఏసీబీ కోర్టులలో వీడియో ఎవిడెన్స్ కూడా ట్రూత్ ల్యాబ్స్ ద్వారా క్లారిఫై అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోట్ కేసు ఎటు పోతలేదు. ఎందుకంటే ఆయన ఉన్నలేని ఇది చేసుకొని సుప్రీం కోర్టులో ఆపెట్టుకున్నాడు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలా కదా సార్. సో 48 మీరు బాహాటంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓట్ ఫర్ నోట్ కేసునే మీరు 10 ఏళ్ల పొంటి గుంజుతుండ్రు. మొన్ననే హ్యాండ్ ఓవర్ చేసిన సిబిఐ కేసు ఇప్పుడు స్టే మీద ఉన్నాక సిబిఐ ఎట్లా ఆపరేట్ చేస్తారు సార్? ఇట్ విల్ బి ఇన్ కంటెంప్ట్. అంటే రచన గారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు సిబిఐ ఇప్పట్లో ఈ కేసు తెలుస్తుందా, పోనీ 3 ఏళ్లలో తెలుస్తుందా, ఎన్నికల లోపైనా అనేది? లీగలీ జ్యుడిషియలీ
దేని మీద ఏ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మీద మీరు టైం Time ఫ్రేమ్ bond ఉండదు. చేసేయండి అని ఎక్కడ లేదు. కళ్యాణ్ గారు వినాలి మీరు. అవును, ఎక్కడ టైం ఫ్రేమ్ లో తేల్చేసేయాలని లేదు. ఎవిడెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చార్జ్ షీట్ అప్పుడే ఫైల్ అవుతుంది. యూ కెనాట్ హేసన్ అ క్రిమినల్ ఏజెన్సీ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైల్ ద చార్జ్ షీట్. మళ్ళా వోట్ ఫర్ నోట్ కేసు ఎందుకు కంప్లీట్ కాలేదు? ఇప్పుడు క్రిషాంక్ అన్న దాంట్లో ఒకటి నేను అబ్సల్యూట్లీ అంగీకరిస్తా. 3 ఏళ్ల నుంచి ఏమి చేతగాక దద్దమ్మలాగా కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వము చేతగాని స్థానాన్ని జనాల నుంచి డైల్యూట్ చేయడానికి అంటే వాళ్ళ మైండ్ లో నుంచి తీసేయడానికే 2 వారాల కోసం కొత్త నాటకంతోని వస్తారు. సరే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఇస్తారా? ఇచ్చి చూద్దాము. ఎందుకంటే దాని గురించి ఎట్లయినా హైకోర్టులో సుమోటో రిట్ పిటిషన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్స్ ఉంటూనే ఉన్నాయి. సో మీరు అలా ఇస్తారా? మీరు హైకోర్టుకే చెప్పండి, ఎస్ వీఆర్ రెడీ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద సిబిఐ. యువర్ లార్డ్షిప్స్ మే పాస్ స్పెసిఫిక్ ఆర్డర్స్ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఎలాగో ఫోన్ ట్యాపింగ్ మీద హైకోర్టులో సుమోటో రిట్ పిటిషన్స్ ఉన్నాయి కదా, దాంట్లోనే మీరు అంగీకరించేస్తే కోర్ట్ కి దాన్ని డిసైడ్ చేయవలసిన అవసరమే లేదు. ఇట్ విల్ ఆటోమేటికలీ గో టు ద సిబిఐ. సో వీళ్ళు ఏం లేదు సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇట్లా సినిమా చూపెట్టి వెనక జరుగుడు అన్నమాట. దాంట్లో ఇంప్లిమెంటేషన్, ఎనేబులింగ్, లేకపోతే నెక్స్ట్ స్టెప్, లేకపోతే కంప్లీషన్, ఎన్ఫోర్స్మెంట్ అనేదే ఉండదు. జస్ట్ సినిమా చూపెట్టాలా, అరే నాతో కాలేదు, లేకపోతే వీళ్ళు ఆపేసిండ్రు, లేకపోతే ఇచ్చేసిండ్రు, లేకపోతే అక్కడికి పోయిండ్రు అని చెప్పేసి పులుపుకోవాలా. వాళ్ళకే చిత్తశుద్ధి ఉంటే పంపించి చూడాలి కదా. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అరే 25 ఏళ్ల నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని అందరు అంటారు. సో మీరు కలిసి ఉన్నారు అనేది. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీకు అంత దమ్ము ఉంటే మీరు చేసి చూపెట్టండి కదా. రైట్. కృష్ణ గారు, పొలిటికల్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కూడా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి ఏం తేల్చకపోతే మీరు అన్నట్టు అలాంటి విమర్శ గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు మీకు వచ్చింది. కవిత విషయంలో కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి, తర్వాత అరెస్ట్ చేసినంత కొంత మైలేజ్ వచ్చిందని 2 వేరు అని అప్పుడు మీరు దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఇద్దరు ఒకటే అని చెప్పడం వల్ల పొలిటికల్గా మీకు ఇబ్బంది కాదు అది? అంటే నేను అనేది ఏంటంటే యూ కెన్ ఫూల్ 1 at 1 time, 2 at 2 times, నాట్ ఆల్ at all times. తెలంగాణ ప్రజలను నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు. లాస్ట్ టైం ఇదే మోసాలు చేసుకొని ఒకసారి మీరు ఓట్లు తెచ్చుకున్నారు, గెలుచుకున్నారు. కానీ మళ్ళీ కూడా మీరు మోసం చేయాల్సిన విధానం అలాగే చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు కవిత గారే కాదు ఆ కేసులో ఎంతోమంది కూడా బెయిల్లో బయటకు వచ్చారు కదా. అరవింద్ కేజ్రీవాల్ గారు బయటకు వచ్చారు. అంటే బెయిల్ అనేది ఇట్స్ అ రైట్, అది కోర్టే చెప్పింది, గౌరవ సుప్రీంకోర్టే చెప్పింది. ఇక బెయిలే రావద్దా? నంబర్ 1. నంబర్ 2, ఒకటి మీరు గమనించండి, సెలెక్టివ్ అప్రోచ్ ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు? నంబర్ 1, కాళేశ్వరం కేసు మీద సిబిఐ, రాష్ట్రంలో వేరే అంశాల మీద సిబిఐకి నో, కాళేశ్వరం మీద సిబిఐ. ఇప్పుడు వీళ్ళు అనుమతిస్తే ఫోన్ ట్యాపింగ్ మీద. మేము అప్పుడు తీసుకున్న నిర్ణయం, లైక్ మెనీ గవర్నమెంట్స్, మేము కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు పొలిటికల్ టూల్గా వాడుతున్నారు అని మా ఆరోపణ. కాబట్టి దట్ వాజ్ అవర్ స్టాండ్, మేము సిబిఐ. కానీ నువ్వేంటిది, నీకు నచ్చిన ఈ కేసు, ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, మీకు ఈ కారు గుర్తు అనుకుంటా, మీకు రేవంత్ గారి కారు, వారు ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కారు, ఇది దేని మీద రిజిస్టర్ ఉండే? కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ అనే పేరు మీద ఉండే రిజిస్టర్డ్. ఈ కంపెనీ విషయం మీద మీకు కొంచెం చెప్తాను. ఈ కంపెనీ మొన్న ఒక జడ్జు, దేశవ్యాప్తంగా సంచలన విషయము కళ్యాణ్ గారు, ఒక జడ్జి నేను తీర్పు ఇవ్వను అని తప్పుకున్నాడు. ఎందుకంటే నా మీద ప్రెషర్ పెడుతున్నారు, కంపెనీ ప్రెషర్ పెడుతుంది అనేది చెప్పారు. ఆ కంపెనీకి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 1000 కోట్ల కాంట్రాక్ట్లు వచ్చినాయి. ఇట్లాంటి దాని మీద పెట్టండి, షోదా కన్స్ట్రక్షన్స్ మీద పెట్టండి, సిబిఐ దాన్ని కూడా ఇన్వైట్ చేయండి. మీ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి కదా ఇవాళ కాంట్రాక్ట్స్. సెలెక్టివ్ అప్రోచ్గా ఎందుకు మీరు ఈ కేసు మాకు ఫోన్ ట్యాపింగ్ పెట్టాలని ఉంది, మాకు కాళేశ్వరం పెట్టింది, బ్యాలెన్స్ చేసి సిబిఐని రాని చేసేయండి మొత్తం. అప్పుడు అన్ని కేసెస్ అవుతాయి. అప్పుడు ఇవన్నిటి మీద కూడా విచారణ జరుగుతాయి. ఇంకోటి, మీరు టైమింగ్ ఆఫ్ ఈ లీక్స్ కూడా చూడండి. మీరు మొన్న గ్రూప్ 1 విషయం మీద ఇన్ఫాక్ట్ మేము మొత్తం కూడా చూసినాం, ఏ ఛానల్ నడిపించిందా అనేది కూడా. వాస్తవానికి చూడండి, కేటీఆర్ వచ్చింది ఆ రోజే గవర్నర్, ఇప్పుడు రచనారెడ్డి గారు ఎత్తిండ్రు, వారు అడ్వకేట్ గా పాయింట్ ఎత్తిరు. ఎందుకంటే మళ్ళీ అంటారు బీజేపీ అనేసి. వారు రైట్ఫుల్ పాయింట్ ఒకటి ఏమి ఎత్తిర్రు,
పదే పదే ఏమన్నా అంటే గవర్నర్ అని ఒక్కసారి ఆల్రెడీ తీసేసుకున్నారు. కానీ ఏ రోజైతే హైకోర్టు గ్రూప్ 1 విషయం మీద అంత ఇంపార్టెంట్ టర్మినాలజీ వాడుతూ మీరు డీవియేషన్ ఆఫ్ రూల్స్ చేసిర్రు, మీరు బయస్డ్గా ఇచ్చిండ్రు, ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇవన్నీ కరప్ట్ ప్రాక్టీసెస్ మెన్షన్ చేసి ఆర్డర్ ఇచ్చిన రోజు మీరేం చేసిర్రు, గవర్నర్ దగ్గర మేము పలానా ఇవి ఇచ్చినాం. అందులోకెళ్ళి కూడా చెర్రీ పికింగ్ ఏంటిది, అందులో ఇచ్చిన స్పాన్సర్ కంపెనీ పేరు ఉండదు, వాళ్ళ దానిలో పేరు అందులో మెన్షన్ చేయరు, వాళ్ళని అక్యూజ్గా పెట్టారు. సో ఇట్లా ఒక్కొక్క అంశంలో మీరు రూల్ ఆఫ్ లాని పాటిస్తలేరు మీకు నచ్చినట్టుగా. అందుకే అంటున్నాం కదా, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి దీని మీద. ఎందుకంటే సిబిఐ మీద దండయాత్ర చేస్తున్నది వారే అల్టిమేట్గా, ఎందుకంటే వారు మళ్ళీ వచ్చారు కాబట్టి. మీరు మళ్ళీ ఏమంటారంటే ఎందుకు భయపడుతున్నారు అంటారు. వి వెల్కమ్ ఇట్, రానివ్వండి ఏవేవి పంపిస్తారు. ఇప్పుడే వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు మాకు లైవ్లో జాయిన్ అయ్యారు. వెంకట్ గారు, ఇక్కడ సిబిఐకి ఆల్రెడీ కాళేశ్వరం కేసు ఇచ్చారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఇచ్చే ఆలోచనలు ఉందని ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కామెంట్ చేశారు, 48 గంటల్లో సిబిఐ దిగుతుంది, తేల్చేస్తుందన్నారు. ఇచ్చి 2-3 వారాలైనా ఎక్కడ సిబిఐ అని అడుగుతున్నారు. సిబిఐకి టైం బాండింగ్ పెట్టడానికి అవకాశం ఉండదు, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే చాలా కేసులు వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఒకటి. రెండో పాయింట్, రచనారెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టు ఆ సిబిఐ రాకపోతే ఒక రకంగా, వస్తే ఒక రకంగా, దాన్ని వాడుకొని పొలిటికల్ మైలేజ్ కోసం మీరు ప్రయత్నించే ఎత్తులో భాగంగా ఇది చేశారనేది ఇద్దరి అనుమానం. అది దానికి ఏం చెప్తారు మీరు? ఒకటి సరే, ఇప్పుడు ఇంకో మెయిన్ పాయింట్ ఒకటి, జీవోలు స్పెసిఫిక్గా కాళేశ్వరం కేసు కోసమే సిబిఐని రమ్మని ఒక జీవో, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కోసమే సిబిఐని ఆహ్వానిస్తూ ఇంకో జీవో, అట్లా కాకుండా సిబిఐపై బ్యాన్ ఉంది, టోటల్ ఎత్తేయచ్చు కదా అనేది కూడా ఒకటి వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం దానిపైన సరే, ఇప్పుడు ప్యానెల్ మెంబర్స్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఒకరు బీజేపీ పార్టీ తరఫున, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతాను. కాళేశ్వరం విషయంలో సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఎందుకంత స్పష్టంగా అన్నామంటే, కేంద్ర మంత్రి గారు, దాంతోపాటు వాళ్ళ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 48 గంటలలో మీకు వినిపిస్తా ఒకసారి పీసీఆర్ కిషన్ రెడ్డి బయట బయట కూడా ఉంది మా దగ్గర, వాళ్ళదే చేస్తాం మేము. అంటే మీరు ఇప్పుడే వచ్చారు కానీ మీరు కూడా వినండి ఒకసారి. కిషన్ రెడ్డి గారు స్వయంగా అన్నారు, ఆయన పిలిచారు. పీసీఆర్, సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే, దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నా. ఉంది, బయటే ఉంది. విషయం కళ్యాణ్ గారు, పదే కాళేశ్వరం విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ, ఒకవైపు బీఆర్ఎస్ తప్పు చేయలేదని వారు, అండ్ దాంట్లో కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అవన్నీ కూడా కొన్ని కేంద్ర సంస్థలు కూడా కొన్ని రిపోర్ట్స్ అన్నింటినీ బేస్ చేసుకొని ఉన్న సందర్భంలో 100% నిజంగానే దర్యాప్తు చేపడితే, నిజంగా మేము కక్షపూరితంగా చేసినామని వీళ్ళన్నికి రేపొద్దున ఆస్కారం లేకుండా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా లేదు మీరు ములాఖత్ అయినరు కుంభకర్ణని చెప్పి మాట్లాడుకుంటా 100% సరే నమ్మనప్పటికీ కూడా, రాహుల్ గాంధీ గారు కొన్ని సందర్భాలలో సిబిఐ నమ్మనప్పటికీ కూడా ఈడ పరిస్థితుల రీత్యా, అంటే ఇక్కడేమో బీజేపీ పార్టీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ములాఖత్ అయిందని చెప్పి, ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఏమో మాకు అప్పచెప్తే మేము తప్పనిసరిగా చేస్తాం 48 గంటలలో వాళ్ళు అని చెప్పి చెప్పింది. దానికి 100% దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఈ రోజు పరిస్థితులు, ఇంతకుముందు నేను కేటీఆర్ గారిది కూడా వచ్చేటప్పుడు చిట్ చాట్ చూసినాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయిందో, ఎవరు ములాఖాత్ అయిందో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వారు మాట్లాడుతూ 10 మంది ఎమ్మెల్యేల గురించి వారేదో ప్రస్తావించి వారేదో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి 36 మంది 30 పైచీలకు ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది? ఈ రోజు వారు ఉండేసి మాట్లాడే రాహుల్ గాంధీ గారి పైన విమర్శ, ఏది ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే దానిపైన రాహుల్ గాంధీ గారి పైన కేటీఆర్ గారు విమర్శిస్తారు. మరి భారతీయ జనతా పార్టీకి ఒత్తాసు పలుకుతుర్రా, ఎవరికి ఒత్తాసు పలుకుతుర్రో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓటు చోరీ అక్కడ రాహుల్ గాంధీ అంటున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ అయింది చూసుకోమంటున్నారు. ఆయన బాధ ఆయన చెప్పుకోవద్దా? అసలు ఇప్పుడు రాహుల్ గాంధీకి తప్పే ఉంది అందులో. వారి బాధ వారు చెప్పుకున్నప్పుడు వారు ఏ ఉద్దేశించి ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతారు కూడా ఇంపార్టెంట్ అవుతుంది కళ్యాణ్ గారు. ఓటు చోరీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా, వారి ప్రాంతీయ పార్టీ కాదు కదా. బీఆర్ఎస్ అంటేనే వాళ్ళు మేము దేశవ్యాప్తంగా అని చెప్పే కదా బీఆర్ఎస్ పార్టీని పెట్టుకోరు. కానీ దేశవ్యాప్తంగా అది ఏదైతే మండుతున్న ఒక సమస్య కదా. ఈరోజు ఓట్ చోరీ అనేది స్ట్రేట్ క్వశ్చన్,
20 నెలలు మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చి 20 నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగింది. డే 1 నుంచి స్టార్ట్ అయింది. అది నన్ను అడిగితే విచారణ. కాళేశ్వరం సరే ఏడాది దాదాపు అది కూడా. ఇన్ని రోజులు విచారించి మీరు లాస్ట్కు సిబిఐ చేతిలో పెట్టడం ఏంటి? ముందే ఇచ్చేయచ్చుగా రాగానే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా దాని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్. ఇప్పటి కూడా దానిపైన ఎటువంటి క్లారిటీ అనేది తీసుకోలే. ఏది కూడా అఫీషియల్ గా దీన్ని ఇస్తున్నారు అని చెప్పి ఇప్పటివరకు దాని ఏం అఫీషియల్ గా బయట రెడీ అవుతున్నారు అని చెప్పి ఊహాగానాలు మనం అనుకోరు. మనం మాట్లాడుకోవడం అంటే ఫోన్ ట్యాపింగ్ ఇవ్వరా పోనీ? అదే అది అఫీషియల్ గా డిసైడ్ కానప్పుడు ఇస్తారు ఇవ్వరనే క్లారిటీ ఎట్లా చెప్పొస్తుంది కళ్యాణ్ గారు? ఇచ్చే అవకాశం లేదు. మీరే తెలుస్తారు. మీరే తెలుస్తారు. మీరే ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకొని ఇచ్చేది కాదు కదా. అదే అఫీషియల్ గా డిసైడ్ కానప్పుడు ఇచ్చేస్తుండ్రు ఇస్తుర్రు అని చెప్పి మనం మాట్లాడడం సరికాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అండ్ కాళేశ్వరం విషయంలో నేను మీకు చాలా స్పష్టంగా చెప్పినాను. కాళేశ్వరం విషయం దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ దేని కారణంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిన తర్వాత పరిస్థితులు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు దాని గురించి భయపడుతున్నారు. సరే భయపడతలేను అని చెప్పినప్పుడు కూడా భయపడుతుండ్రా భయపడతలేరో చాలా స్పష్టంగా వారి యొక్క చేష్టలతోటి వారి ఏదైతే చేస్తున్న చర్యలతో చాలా స్పష్టంగా కనబడుతుంది. కళ్యాణ్ గారు ఒకటి 3 అంశాలు ఇందులో. ఒకటి వాళ్ళ మీరు అందరూ కూడా ఎందుకు చేపడుతున్నారు అంటే వచ్చేటప్పుడు నేను మిగతా ఛానల్స్ ఏబిఎన్ అన్ని ఛానల్స్ కూడా చూసిన. అన్ని ఛానల్స్ కూడా ఇవాళ ఫ్లాష్ చేయడానికి మేబీ ఇది కూడా ఒక కామెంట్ ప్లస్ లీక్ కూడా కారణం ఉండొచ్చు. ఎట్లా గ్రూప్ అనగానే ఏసీబీ గవర్నర్ అని లీకుల ప్రభుత్వం, ఇది లీకుల ద్వారా నడుస్తుంది కాబట్టి ఇది కూడా లీకులతో ఇది నడిపిస్తున్నట్టున్నారు చర్చ. సరే వారు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి వారు స్టాండ్ చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది ఇస్తారో లేదో అనేది. సో మనం కూడా హైపోథెటికల్గా మాట్లాడలేము. వచ్చినా చలో వీల్ యాక్సెప్టెడ్, అదొకటి. నంబర్ 2 ఎమ్మెల్యేల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగంలో ఏ రాజ్యాంగం అయితే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మాట్లాడుతున్నారో చూపెట్టుకుంటూ మాట్లాడుతున్నారో, న్యాయపత్రాన్ని మీరు రిలీజ్ చేసారో, డిఫెక్షన్ లాస్ గురించి మీరు మాట్లాడుతున్నారో, మేము అనేది ఏంటంటే మర్జర్ విషయం మీద కాన్స్టిట్యూషనల్గా ఏదైతే జరుగుతుందో అది తప్పనంటే మీరు అదే మార్చేసేయండి. ఇక్కడ ఏం జరిగింది, మీరు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు కక్కలేని మింగలేని పరిస్థితి, ఎటున్నామా అటున్నామా చెప్పుకుంటలేరు వాళ్ళు. తీసుకున్న ఆయన కనీసం కండువా కప్పిన ఆయనకు కూడా ధైర్యం లేదు. ఇవాళ ఏమని చెప్తారు, కండువా కప్పినంత మాత్రాన కాంగ్రెస్లోకి వచ్చిర్రా అని ఇవాళ చిట్చాట్లో స్టేట్మెంట్. దమ్ము ఉండాలి కదా కనీసం. తీసుకున్నాం, అవును బరాబర్ తీసుకున్నాం, రాజీనామా చేపిస్తాం, ఎన్నికలకు పోతాం, లేదు ఎన్నికలకు పోము, మేము భయపడము, అదన్నా చెప్పండి. అసెంబ్లీలో మీరు మాట్లాడిన దాన్ని ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయను. అసెంబ్లీలో మీరు మాట్లాడిన దాన్నే కదా సుప్రీంకోర్టు సీరియస్ తీసుకున్నది. నాకు తెలిసి దేశంలో గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక చీఫ్ మినిస్టర్ మీద తన స్టేట్మెంట్స్ మీద మాట్లాడితే చీఫ్ మినిస్టరు తన అడ్వకేట్ ద్వారా అభిషేక్ సింఘ్వి ద్వారా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడనే. ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో నోడి ఎన్నికలు రానే రావు అని ఒక సబ్జుడిస్ ఇష్యూని మాట్లాడడం. ఇంకోటి సిబిఐ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు కదా. ఇగోండి ఇది 19th December 2023 స్టేట్మెంట్. ఇది బీజేపీ డిమాండ్స్ సిబిఐ. వీళ్ళ ప్రభుత్వం రాగానే, ప్రభుత్వం వచ్చింది కదా 19 December 2023, 2 సంవత్సరాల తర్వాత నిద్రలేసి వీళ్ళు వాళ్ళ సిబిఐకి ఇచ్చినారండి. ఇప్పుడు ఏమన్నా వీళ్ళ డిఫెన్స్ అంటే కిషన్ రెడ్డి గారు చెప్పారు అందుకే మేము ఇప్పుడు ఇస్తున్నాము అని. కిషన్ రెడ్డి చెప్పింది కూడా ఏడాది కింద, అది ఇప్పుడు అది కదా అల్టిమేట్ గా. అంటే మీరు ఇంత విచారణలు చేపట్టి మాజీ సీఎం కేసీఆర్ గారిని పిలుచుకొని చేపట్టిన తర్వాత ఇన్ని రిపోర్ట్లు చేసిన తర్వాత ఇఫ్ ఐఎమ్ రైట్ 7 times అనుకుంటా గోస్ట్ కమిషన్ వారి పీరియడ్ ఎక్స్టెండ్ చేసి 7 times చేసిన తర్వాత పదే పిలిచిన తర్వాత ఇప్పుడు నిద్ర లేచి కాళేశ్వరం కట్టినప్పుడేమో మొత్తం నాదే బాధ్యత నేనే అని చెప్పి మొత్తం క్రెడిట్ చూపించుకోరు. తర్వాత విచారణకు పోయినప్పుడు నేనేం చేస్తా ఇంజనీర్లు గారు చేసిందని ఎవరు మాట్లాడారో ఎవరు మాట మార్చారో చాలా స్పష్టంగా ప్రజలు చూశారు. అండ్ లీకుల గురించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. 10th class పేపర్ లీక్ వెళ్ళి మొదలు పెడితే Group 1 పరీక్ష వరకు ఎవరు లీకులు చేసిర్రు, ఎవరు భాగవతం ఏ రకంగా ఉంటే ప్రజలు చాలా స్పష్టంగా గమనించారు. ఈరోజు ఎవరు భాగవతం ఏంది, ఎవరు ఏం చేసారో చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ ఈ విచారణలో కూడా నేను చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సిబిఐకి దేని కారణంగా ఇచ్చినాము, వీళ్ళ కాంటెక్స్ట్ ఏముండే, బీఆర్ఎస్ పార్టీది, భారతీయ జనతా పార్టీ కాంటెక్స్ట్ ఏముండే, దాని తర్వాత ఇచ్చిన తర్వాత ఇద్దరి వైఖరి ఏ రకంగా ఉంది, ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న వైఖరి ఏ రకంగా ఉంది. ఫస్ట్ వాళ్ళ సొంత పార్టీలనే వాళ్ళ కుటుంబ సభ్యులే కదండి అంటుంది. సొంత పార్టీలో కుటుంబ సభ్యురాలే బయటకు వచ్చి చెప్తుంది కదా. ప్రసాద్ రెడ్డి గారు మనం విన్నారు కదా, మీరు బ్రేక్ ముందు వెంకట్ గారు చెప్పింది సిబిఐ పై మాకు నమ్మకం లేదు, అయినప్పటికీ పదే వాళ్ళ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు వీళ్ళందరూ
పదే పదే సిబిఐకి ఇవ్వండి తేల్చేద్దాం అన్నారు కాబట్టి ఇచ్చాం అని చెప్తున్నారు. మీరు తేలుస్తారా లేదా అనే దాన్ని వాళ్ళు ఒక రకంగా మీకు ఒక లిట్మస్ టెస్ట్ లాగా పెట్టినట్టున్నారు. తేలుస్తారా లేదా అంటే బీజేపీకి సంబంధం లేకపోయినా, సిబిఐ తేల్చకపోయినా బీజేపీ కుమ్మక్కైంది, బీఆర్ఎస్ కుమ్మక్కైంది, ఇలాంటి రాజకీయ అవకాశం కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. ఎలా ఎదుర్కొంటారు దీన్ని? ఎదుర్కోవడం ఏంటండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి లిట్మస్ టెస్ట్. ఎందుకంటే తప్పించుకొని తిరగడం, అడ్మినిస్ట్రేషన్ లేదు, మేనేజ్మెంట్ లేదు, ఏమి లేకుండా తిరగడం, 2 వారాలకు కొత్త సినిమా చూపెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మీరే చూపెట్టారు. అదేంటి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నారు, ఇంకా ఈ సిబిఐకి పంపిస్తామని చెప్పేసి ఎన్నేళ్ల కింద అన్నారని. మళ్ళీ వీళ్ళు 2 ఏళ్ల నుంచి ఏం కాలయాపన చేస్తుండ్రు. సడన్ గా వీళ్ళకు ఈ అంటే లైక్ ఏం వెలిగిందని చెప్పేసి వీళ్ళు సిబిఐకి పంపిస్తా అంటుండ్రు. అంటే మీకు అంతనే నమ్మకం లేకపోతే మీరు కాళేశ్వరంకి ఎందుకు స్పెసిఫిక్ గా కాళేశ్వరం కోసము ఎందుకు రమ్మని చెప్పిండు? మీరు ఘోష్ కమిటీ రిపోర్ట్ తోని అందరి టైం ఎందుకు వేస్ట్ చేసిండే? ఎందుకంటే ఘోష్ కమిటీ రిపోర్ట్ పొల్లా అని చెప్పేసి వేరియస్ క్లాజెస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని ఉల్లంఘించి వచ్చిండ్రని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లయినా కోర్టులు ఉన్నారు, దాని మీద స్టే ఉంది, నో కోయర్సివ్ స్టెప్ ఫ్రమ్ ఎనీ ఏజెన్సీ అని చెప్పేసి స్టే ఉందని చెప్పేసి అందరికీ తెలిసింది. మళ్ళా 10 ఏళ్ల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోట్ కేసులా బాహాటంగా దొరికిన రేవంత్ రెడ్డినే జ్యుడిషియల్ ప్రాసెస్ గురించి తెలియకపోతే అంటే ఇది కావాలని ప్రజలను నమ్మించి మోసం చేయడం. వీళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే ప్రజలు ఇంకా మోసపోతూనే ఉంటారు, వాళ్ళు ఇంతే అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు ఈ స్పెసిఫిక్ సిబిఐ ఇన్విటేషన్ ఆ జియో ప్రకారము ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద సిబిఐని ఇన్వైట్ చేసిన దాని మీదనే నో కోయర్సివ్ స్టెప్స్ అని అక్టోబర్ 7 దాకా అన్నారు. అప్పటి వరకు సిబిఐ ఎట్లా తీసుకుంటది ఒకటి. ఇంకోటి ఓట్ ఫర్ నోట్ కేసు మొత్తము తేలినప్పుడు ట్రూత్ ల్యాబ్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అన్ని ఈ వీడియో డాక్టర్డ్ కాదు, ఫేక్ కాదు, ఫోర్జ్డ్ కాదు, ఏం చేసింది కాదు, ఏం ట్యాంపర్డ్ కాదు, ఇంటర్ఫియర్డ్ కాదు, ఇది జరిగింది. అవుట్ రైట్ గా బ్రైబ్ ఇవ్వడము, అదేంటి కెమెరా క్యాప్చర్ చేసింది అని అవుట్ రైట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా రేవంత్ రెడ్డి కోట్లను ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? అంటే వీళ్ళకు ఒక న్యాయం, 10 ఏళ్ల నుంచి కోట్లను చేసుకుంటే తిరగొచ్చు, అది ఓకే. కానీ ఇట్లా ఇచ్చి ఇయ్యగానే 36 గంటలలో 48 గంటలలో సిబిఐ తేల్చేసేయాలి, లేకపోతే మాకు నమ్మకం లేదంటే మీరు ఇప్పటి వరకు ఏం చేసిండ్రు? ఇంచుమించు 3 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి, మీరు ఇప్పటి వరకు ఏం చేసిండ్రు? మూసీ రీజువినేషన్ అదొక పెద్ద ఫెయిలియర్. మనుషులను బెదిరించి భయపెట్టించడానికి అన్కాన్స్టిట్యూషనల్ గా హైడ్రాని తీసుకొచ్చిండ్రు, దట్స్ అ హ్యూజ్ ఫెయిలియర్. ఇప్పుడు 1.5 year నుంచి లేని కొందర లోకల్ బాడీస్ టర్మ్స్ అయిపోయి 1.5 year అయిపోతుంది. సడన్ గా వీళ్ళకు లోకల్ బాడీస్ గుర్తొచ్చినాయట. ఎలక్షన్స్ అని చెప్పేసి 42% ఇక్కడ పంపించినాం, అక్కడ పంపించినాము, ఆర్డినెన్స్ ఇది చేసినాము అని చెప్పేసి అది అక్కడికే సల్లారిపోయింది. ఇప్పుడు ఏంది కొత్తగా ఫార్ములా ఈ అంటారు. నాకు ఇది గమ్మతేమనిపిస్తుంది అంటే ఫార్ములా ఈ సడన్ గా ఏదన్నా అంటే ప్రజలను డైవర్ట్ చేయాలంటే ఫార్ములా ఈ వచ్చేస్తుంది. 2-3 సార్లు వీళ్ళు శాంక్షన్స్ ఫర్ ప్రాసిక్యూషన్స్ తీసుకుంటా తిరుగుతూనే ఉంటారు, ప్రజలు నమ్ముతూనే ఉంటారు. అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే చెప్పాలా. మీరిప్పుడు సరే సిబిఐని ఇన్వైట్ చేస్తున్నారా, అవుట్ రైట్ గా జనరల్ ఇన్విటేషన్ ఇవ్వండి, ఆ జియోని రద్దు చేయండి. ఆ రద్దు చేసే దమ్ముందా మీకు? మేము అన్ని కేసులు తీసుకుంటాము, లేకపోతే ఏదన్నా ఇంపార్టెంట్ రామిఫికేషన్స్ ఉన్న కేసు ఉంటే మిమ్మల్ని అడిగి మరీ తీసుకుంటాం మేము. ఎందుకు భయం? జూన్ 23, 2025 ఇట్లనే దమ్ముందా అని చెప్పి మాట్లాడి ఇస్తే 48 గంటలు చేసేస్తామని సోయి లేకుండా మేము మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారో ప్రజలందరూ కూడా చూసారు. ప్రజలందరూ కూడా మీరు మాట్లాడినప్పుడు విన్నాను మేడం, జస్ట్ కీప్ క్వైట్. మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాము. ఎవరు మాట్లాడారో చూసిర్రు. 3 ఏళ్ళు మమ్మల్ని అంటారు.
11 ఏళ్ళు 12 ఏళ్ళకెళ్ళి 13 ఏళ్ళకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. భారతదేశ పరిస్థితి ఏ రకంగా చేసిరో చూసినాం. ఇలా ఓటు చోరీ పరిస్థితి ఏందో చూసినాము. భారతదేశ పరిస్థితి ఏ రకంగా ఏందో చూసినాము. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులకు కనీసం మాట్లాడే అర్హత లేదు. ఈ రోజు సిబిఐ అప్పచెప్తే 48 గంటలలో చర్యలు చేపడతామని చెప్పని మరి ఏ హోదాతో ఎట్లా చేపడతామని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడిండు, బండి సంజయ్ మాట్లాడిండు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు. ఈ రోజు ఆ విషయం పైన మాట్లాడుకుంటా చేపడతారో మాట్లాడుకుంటా ఓట్కి నోటు కేసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. సరే 3 ఏళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, 13 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేశారు? హేమంత్ బిశ్వ శర్మ పైన కేసులుండే, జ్యోతిరాదిత్య సింధియా పైన కేసులుండే, మరి మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని చేసుకున్నారు, మరి వారిపైన దర్యాప్తు చేపట్టిన సమాధానం చెప్పండి. ఆలోచన తీసుకొని వస్తా అని చెప్పి మరి ఎంత నల్లధనం తీసుకొని వచ్చి చెప్పమనండి. వీడిని జైలు వేద్దాము, వాడిని జైలు వేద్దాము, ఈమెన్ జైలు వేద్దాము, ఇంకో కోలం జైలు వేద్దాము, కాన్స్పిరసీ థియరైజింగ్. జైల్లో ఎవరిని వేసారు? భారతీయ జనతా పార్టీ ఎట్లా పరిపాలిస్తుంది, ఏ రకంగా భారతదేశ వ్యాప్తంగా పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జైలు వేయడానికి కాదు, కొంచెమన్నా ఇంగిత జ్ఞానం తెచ్చుకోండి. ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రులకు చెప్పండి. రచనా గారు అన్న దాంట్లో ఒక 2 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి, సిబిఐకి ఓపెన్ గా డోర్స్ తెరవచ్చు కదా, మీరు ఆల్రెడీ బ్యాన్ చేసింది గత ప్రభుత్వం, మీరు ఒక్కొక్క ఇష్యూ బేస్డ్ గా డోర్ తెస్తారా? సిబిఐకి మొత్తం ఓపెన్ చేయండి, మేము వచ్చి తెలుస్తామని ఒకటి. దాని గురించి ఇన్ డీటెయిల్ గా రెండోది ఇంకొకటి మిమ్మల్ని మీరే జరిగింది. రెండో అంశం కూడా చెప్తాను. పీసీ ఘోష్ కమిషన్ పై ఆల్రెడీ స్టే ఉంది హైకోర్టులో, దానిపైనే మీరు విచారణకు పిలుస్తున్నారు కాబట్టి సిబిఐ ఎలా వస్తుంది అనేది కూడా అక్కడ పాయింట్. కళ్యాణ్ గారు ఇవ్వండి, టెక్నికల్గా వారు లీగల్గా ఎట్లా పిలుస్తుంది, ఎట్లా వస్తుంది, ఇప్పుడు తర్వాత అన్న కూడా సిబిఐ ఏం చేపడతారో అక్టోబర్ దాని తర్వాత తెలుస్తుంది కదా, కనబడుతుంది కదా. ఎవరు రేపు పొద్దున ఇయ్యాల కాకపోయినా ఒక 10 రోజులకో 15 రోజులకో వాస్తవాలు తెలుస్తాయి కదా. మొన్నటి దాకా ఇయ్యక ముందు ఇయ్యండి, పంపండి, చెయ్యండి అని చెప్పి ఒర్రినరు. పంపినాక ఒక 4-5 రోజులు ఎవరు మాట్లాడలేదు, సపోర్ట్ చేయలేదు దానిపైన. మళ్ళీ అలా బయటకు వచ్చి ఇష్యూ డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు. దాని గురించి చర్యలు చేపట్టరో మాట్లాడతలేరు. ఇప్పుడు సిబిఐ చర్యలు తీసుకుంటే దానిపైన స్పష్టత చేయలేవారు ఎక్కడ కూడా. వారు దానిపైన ఎక్కడ మాట్లాడరు, వారు ఆ విషయం పైన ఎక్కడ మాట్లాడరు. సిబిఐ దానిపైన ఏం చేస్తుంది దానిపైన మాట్లాడరు, దానిపైన చర్చ ఉండదు, దానిపైన డిస్కషన్ ఉండదు. అంత మాత్రం లీగల్ నాలెడ్జ్ ఇచ్చిపెట్టండి. లీగల్ నాలెడ్జ్ మరి వీళ్ళకి లేదా? వీళ్ళు మాట్లాడే ముందు వీళ్ళకి లేదా? లేకపోతే వీళ్ళకి లేదా? వీళ్ళకి మాట్లాడినప్పుడు అసలు మీరు వీళ్ళకి మాట్లాడినప్పుడు లేదా? ఈ మనిషికి ట్రూత్ ల్యాబ్స్ ఎప్పుడు ఈ మనిషికి లేదా మాట్లాడినప్పుడు? 4 ఏళ్ల కింద ఈ వీడియోలో ఎటువంటి ఎటువంటి డాక్టరింగ్ లేదు, ఇంటర్ఫియరెన్స్ లేదు, ఏం లేదని మళ్ళీ ఇంకా అటో ఇటో ఎందుకు వెళ్తలేదు చెప్పు? ఎందుకు తేల్తలేదు చెప్పు అంటే కేంద్రంలో ఉన్న అధికారులు ఏం మాట్లాడుతున్నారు? కోర్టు పరిధిలో మరొక న్యాయవాది కోర్టు పరిధిలో ఉన్నది ఎందుకు తేల్తలేదు అని చెప్పి మాట్లాడుతారు. వారికి ఏం చెప్పాలా నేను? కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మన చేతిలో ఉంటుంది అది. మరొక న్యాయవాది ఉంది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోకముందే వారి రోజు మాట్లాడుతున్నారు. కృష్ణ గారు విన్నారు కదా, అంటే బీజేపీ పైన నెపం నెట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది రచనారెడ్డి గారి వాదన. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఏం చేసింది? ప్రభుత్వం మీకు చేతకాక చేతులు ఎత్తేసారా? సిబిఐకి ఓపెన్గా జీవో ఇవ్వండి అని ఒక డిమాండ్ వస్తుంది. ఏ రకంగా వచ్చినా సిబిఐకి ఓపెన్గా డోర్లు తెరిచినా మీపై అంటే గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ సర్కార్పై ఉన్న దానిపైనే విచారణలు, ఈడీ అయినా సిబిఐ అయినా ఏదైనా, ఎలా ఎదుర్కోబోతున్నారు దాన్ని? ఇప్పుడు నేను విన్న దాంట్లో డిమాండ్ ఏంటిది? బీజేపీ ఎందుకు తెస్తలేదు, జల్దీ అరెస్ట్ చేయండి, జల్దీ విచారణ చేయండి అని అంటున్నారు. అంతే. హౌ ఇస్ బీజేపీ రెస్పాన్సిబుల్ ఫర్ సిబిఐ? హౌ ఇస్ బీజేపీ రెస్పాన్సిబుల్ ఫర్ సిబిఐ? తప్పు మీరు అన్నది. గతంలో ఈడీ కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ చేసిందన్నారు మీరు. నేను అంటున్నాను కరెక్ట్. నేను ఇప్పుడు కూడా అంటాను. మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకుంటే ఎందుకు ఇచ్చారు మరి బీజేపీ సంస్థకు? రాజకీయం కోసమే ఇచ్చారు కాబట్టి. టెక్నికల్ లీగల్ కాదు అనేసి మీరు లాజికల్ టెక్నికల్ కాదు అని అన్నప్పుడు మీరు బీజేపీని డిమాండ్ చేస్తున్నారంటేనే మీ మోటివ్ ఏది ఉంది అన్నట్టే కదా. మీరు ఏమని అన్నారు? ఓటుకు నోటు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, కోర్టు పరిధిలో ఉన్నది అని అన్నారు. మంచి డిఫెన్సే, ఓకే ఒప్పుకుంటా. మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం విషయం మీద కూడా కోర్టు పరిధిలోనే ఉన్నది కదా, మరి ఎందుకు బీజేపీ లేట్ చేస్తుంది అని ఇట్లా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు?
ఇలా డైవర్షన్ ఎవరు తీసుకొని వచ్చారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే మీరు ఈ చర్చ చేసారు, మనం ఇక్కడ వచ్చినాం. కాంట్రడిక్షన్ మీ మాటల్లో ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళ మాటల్లో. ఒక్క నిమిషం, నేను ఇంటరప్ట్ చేయలేదు దయచేసి. నేను అనేది ఏంటంటే మీ దగ్గరకు వచ్చేసరికి ఏమో కోర్టు పరిధి, కానీ మీ విషయంలో మీరు ఇక్కడ చేస్తున్న దాంట్లో మీరు ఇక్కడ ఎట్లా ఏజెన్సీస్ని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తారో అక్కడికి వచ్చేసరికి మీరు నెపం తీసి మీద కాల్చేద్దామని. సో అల్టిమేట్గా వీళ్ళు వాళ్ళ మీదకి వాళ్ళ బాల్ తీసి వాళ్ళ కోట్లు వేసిండ్రు. వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది మేము ఎదుర్కోవాల్సింది ఎవరిని? మీరు సిబిఐని పంపండి, ఈడీని పంపండి, ఐటీని పంపండి, ఏసీబీని పంపండి. ఇంకా మీకు ఏమైనా సోపతి ట్రంప్ గారితో ఉంటే, ఈ మధ్య ట్రంప్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ గారు ఏదో హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ని తీసుకుని వస్తారంట. ఎవరన్నా భారతీయులు అమెరికాకి రానివ్వకపోతే అమెరికాలో ఉన్న సంస్థలే ఇక్కడికి వస్తున్నాయంట. రేవంత్ గారు మాట్లాడినంట, హార్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్ ఆర్ కమింగ్ ఇయర్. రేవంత్ గారు తీసుకొని వస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ రేవంత్ గారు. డెఫినెట్గా కూడా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. హార్వర్డ్ సంస్థ, స్టాన్ఫర్డ్ ఇక్కడికి వస్తున్నాయి అంటే నెవర్ తెలెస్. నేను అనేది ఏంటంటే ఎఫ్బిఐని కూడా తీసుకొని రండి మా మీదికి, కానీ దయచేసి దండం పెడతాం, పరిపాలన కూడా చూసుకోండి సార్ కొంచెం. సార్ ఇన్ని మాటలు మాట్లాడతారు కదా, ఇదే అన్ని ఛానళ్ళల్లో కాళేశ్వరం కట్టినప్పుడు నాదే సంపూర్ణ క్రెడిట్, నేనే మొత్తం చేసిన అని చెప్పి చూపించుకున్న వ్యక్తులు తర్వాత విచారణలో ఏ రకంగా మాట్లాడినరో, ఏ రకంగా ఇతరుల పైన నెట్టేసిర్రో కూడా చాలా స్పష్టంగా కనబడ్డది. ఈరోజు ఏదైతే చాలా టాక్ట్ఫుల్ గా లేదు కోర్టు పరిధిలో ముందే రేపు పొద్దున మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీకి చెప్పారు. నేనే కట్టాను అంటే కేసీఆర్ అక్కడ కూర్చొని కట్టినట్టు కాదు కదా. ఎవరి పని వాడు చేయాలి కదా. కూలీ పని కూలీ చేయాలి, ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి, కేసీఆర్ పని కేసీఆర్. మీకు అదే చెప్తున్నా, 70,000 పుస్తకాలు చదువుకొని మనం మాట్లాడేది కళ్యాణ్ గారు, అది మీరు నేను మాట్లాడింది కాదు. మామూలు వ్యక్తులు మాట్లాడితే ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అంతా నాకే తెలుసు, అంతా నేనే చేసిన, అంతా నేనే చేసిన, నా మాటే జియో, నా స్టేట్మెంటే జియో అని అన్నప్పుడు మరి వాళ్ళు ఏమనాలి చెప్పండి? ఎన్నో జియోలు వస్తలేవు. మరి నేను చెప్పినా అంటే అది జియో అయిపోతుంది అని మాట్లాడింది ఎవరు? నేను అనేది ఏంటంటే వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బాజాప్తా ఇవాళ కూడా చెప్తున్నాం, మీరు ఒకటే స్క్రిప్ట్ పట్టుకొని వచ్చిర్రు, మేము అడిగిన అన్ని ప్రశ్నలు అడిగినాం, మీరు ఒకటే పట్టుకొని వచ్చారు. కానీ ఇవాళ కూడా చెప్తున్నాం, ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం నిర్మాణం చేసిండ్రు. దానికి మొత్తం బృందం, రాష్ట్రంలో ఉన్న ఏ బృందాలు స్క్రిప్ట్ లేదు, సబ్జెక్ట్ నాదే అని క్రెడిట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లెయిమ్ చేసుకున్నారు. ఈ రోజు చాలా తెలివిగా దాన్ని అంత బృందం అని చెప్పి ఆ బిఆర్ఎస్ సోదరులు దాన్ని మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఒకటి సబ్జెక్ట్ ఎవరికి ఉందో సబ్జెక్ట్ లేదో ప్రజలు గమనిస్తారు. అన్నిటికీ పర్మిట్ చేస్తారా? క్వశ్చన్ పర్మిట్ చేస్తారా? అదొకటి. రచనారెడ్డి గారైనా కృష్ణ గారైనా మీరు ములాఖత్ అయినరా? మీరు ములాఖత్ అయినరా? అరే నేను కాదు కదా. ములాఖత్ అయితే మరి సిబిఐకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ములాఖత్ అయితే సిబిఐకి ఇవ్వద్దు కదా. కళ్యాణ్ గారు ఇచ్చారు అమాయకంగా. భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ పార్టీ అటువంటిప్పుడు ఎందుకు ఇచ్చారు? కవిత గారు మాట్లాడిందండి. స్వయాన వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో తనే ఆరోపిస్తుంది. మీకు దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కదా, మీకు దానికి కూడా ఇచ్చినా కదా. ఎప్పటి నుంచో కవిత గారు అవాయిడ్ చేస్తున్నాం కదా. నేను అనేది ఏంటంటే కవిత గారు చెప్పారు కాబట్టో, లేకుంటే రేవంత్ గారు చెప్తున్నారు కాబట్టో గింత టెస్టిమనీస్ మీరు అదే తీసుకోవాలనుకుంటే ఈ కమిషన్లు ఎందుకు? జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఎందుకు వేస్ట్ చేసిర్రు? ఎందుకు కేఎల్ ఘోష్ తీసుకొని వచ్చిర్రు? పోండి సుప్రీంకోర్టు పోండి, కవిత గారు చెప్పిర్రు, ఇగో మేము ఇది ఇస్తున్నాం కేసు చూపించి మాట్లాడితే ఎట్లయితే. వెంకట్ గారు, మీరు కవిత గారు చెప్పింది నమ్మేస్తారు, బండి సంజయ్ అడిగారని సిబిఐకి ఇస్తారు, మీకంటూ ఒక ఆలోచన, ఒక వ్యూహం ఉండదా ప్రభుత్వానికి? వాళ్ళు ఏది అడిగితే అది చేస్తారా? పోనీ కిషన్ రెడ్డి అడిగాడని చేస్తారు, బండి సంజయ్ అడిగాడని చేస్తారు, కవిత చెప్పిందని నమ్ముతారు. ఎలా? కళ్యాణ్ గారు, ఏదన్నా ఒక విషయం ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి అప్పచెప్తాం, అది కంక్లూజన్ కాలేదు, దానిపైన
ముందే చెప్పకండి అని చెప్పినాను. ఓకేనా, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు లీక్ ఇచ్చారంటే మీరు డిసైడ్ అయ్యి మీరు పెట్టుకుర్రు, మీరు అడుగుతారు, ఓకే అది బాగానే ఉంది, అది కంక్లూజన్ రాకముందు. కాళేశ్వరం విషయంలో ఎందుకో కూడా చాలా స్పష్టంగా చెప్పినాము. ఇప్పుడు నిజంగా వాస్తవానికి సరే ఏది ఉన్నా కూడా వేరే పొలిటికల్ పార్టీ, ఇప్పుడు దానిపైన ఏ విచారణ జరిపినా కక్షపూరితంగా జరుపుతుర్రు, కక్షపూరితంగా బీజేపీని కూడా అదే అంటారు కదా కళ్యాణ్ గారు. బీజేపీని కూడా అదే అంటారు, వాళ్ళు జరుపుతారా జరపరా జరిపితే కక్షపూరితమే కదా. అయిపోయి మా దగ్గర ఉంటే కక్ష, అందుకే బీజేపీ ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. దొంగలు ఎవరంటే భుజాలు చెప్పేసి ఇంకా ఫైనల్ ఎక్కడ ఉంది అంటే కళ్యాణ్ గారు ముందు నొయ్యి వెనుక పొయ్యి అన్నట్టు మాట్లాడుతుంది. అంతనే చిత్తశుద్ధి ఉంటే సరే కేసీఆర్ గారు మొత్తం కాళేశ్వరం నేను దగ్గర ఉండి అక్కడ అదే కూర్చేసుకొని కట్టించినా అని అన్నా గాని మళ్ళీ మీరు కేసీఆర్ మెయిన్ పాయింట్ అసలు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆపడానికి పాయింటే అసలు మీరు ప్రాసెస్ ఫాలో కాలేదని. మళ్ళీ కేసీఆర్ కి సమన్స్ ఎక్కడ పోయినాయి, హరీష్ రావు గారికి సమన్స్ ఎక్కడ పోయినాయి, వాళ్ళు వచ్చి వాళ్ళ ఎగ్జామినేషన్ చీఫ్, క్రాస్ ఎగ్జామినేషన్, విట్నెస్ టెస్టిమోనీ, ఎవిడెన్స్లు అవన్నీ లేకుంటేనే మీరు ఇష్టం వచ్చినట్టు పుస్తకం రాసినట్టు రాసుకుంటా పోతే రిపోర్ట్ ఎక్కడి నుంచి అవుతుందండి? అది కూడా మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం కింద ఇది చేసిన ఎంక్వైరీ రిపోర్ట్. ఇది ఎట్లుందంటే ఫస్ట్ నరసింహారెడ్డి గారి కమిషన్, దాని తర్వాత పీసీ ఘోష్ గారి కమిషన్, 2 ఏళ్ళు కాలయాపన చేసేసి సరే సిబిఐకి ఇచ్చేద్దాము ఎందుకంటే మేము కక్ష పూరితంగా ఇచ్చేస్తున్నామని చెప్పేసి బీజేపీ మీదకి నెట్టేద్దాము, వాళ్ళు కక్ష పూరితంగా సిబిఐ ఇది స్టార్ట్ చేసిండని. ఇది సార్ చాతగాని ప్రభుత్వము. వాళ్ళు ప్రభుత్వం కనబడుతుంది కళ్యాణ్ గారు, ఆలోచన లేకుండా ఇష్యూ పైన అసలు ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం మరి అని చెప్పమని చెప్పండి. 2 వారాలకు ఒక సినిమా ఒక ఇచ్చేంతరం స్టార్ట్ అవుతుంది. మొత్తానికి తెలంగాణలో రాజకీయ పార్టీలు సినిమాలు చూపిస్తున్నాయని ఒకరు, వెబ్ సిరీస్ చూపిస్తున్నాయని ఒకరు, ప్రజలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తారు 3 ఏళ్ల తర్వాత అనేది మనం చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.